ఈరోజు చంద్రబాబు నాయుడు స్వాతంత్ర దినోత్సవం రోజు మనం కూడా చూసాం, చాలామంది మంత్రులు ప్రకటించారే ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సు ప్రయాణం. చాలామందికి తెలిసి ఉంటుంది పాపం ప్రజలకి, ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం. పాపం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కొంతమంది అయితే పెద్ద పెద్ద గ్రాఫిక్ ప్లేట్లు కూడా రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో. 15వ తేదీ నుంచి ఉచిత బస్సు అని. కొంతమంది అయితే 15వ తేదీ నుంచి ఉచిత బస్సుతో పాటు తల్లికి వందనం అన్నారు. కొంతమంది అయితే 15వ తేదీ నుంచి ఉచిత బస్సు, తల్లికి వందనం, ఫ్రీ సిలిండర్లు 3 పథకాలు ఒకటే రోజు అమలు అన్నారు. చాలామంది మాత్రం ఉచిత బస్సు ప్రయాణం 15వ తేదీ అన్నారు. కొంతమంది మంత్రులు కూడా చెప్పారు, తెల్లవారు చూసాం ఆ మంత్రులు నువ్వు చివాట్లు పెట్టావు, మీరు ఎవరు అసలు ప్రకటించడానికి అని చెప్పానని. ఈరోజు ఆగస్టు 15 వచ్చింది. పాపం చాలామంది బస్సు ప్రయాణాలని నీకోసం మహిళలు వాయిదా వేసుకున్నారు. 15వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి ఈ రోజు అయితే డబ్బులు కట్టాలి కాబట్టి ఒక 2-3 రోజులు ఆలస్యమైనా పర్వాలేదని చెప్పి 15వ తేదీ వచ్చింది, ఉచిత బస్సు రాలేదే. తేదీ వచ్చింది కానీ బస్సు రాలేదే. నీ మీద నమ్మకం పాపం ఎంతమంది ఎన్ని యాడ్లు ఇచ్చారు, ఎంతమంది ఎన్ని గ్రాఫిక్ ప్లేట్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వచ్చేసింది ఉచిత బస్సు 15వ తేదీ నుంచే. తేదీ 15వ తేదీ వచ్చింది, ఆ బస్సు రాలేదే. ఆ బస్సు ఎక్కడికి పోయినట్టు? గ్యాస్ సిలిండర్లు ఏమైపోయినట్టు? నువ్వు చెప్పినటువంటి మహిళలకు చెప్పినటువంటి 1500 రూపాయలు నెలకిస్తానని చెప్పి అది ఎట్టపోయింది? అసలు గుర్తుందా? సూపర్ 6లో ఎన్ని ఉన్నాయని చెప్పానని. సిగ్గు లేకుండా తల్లికి వందనం 20,000 రూపాయలు, 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి ఈరోజు తల్లికి వందనం శకటం మాత్రం ప్రదర్శించారు. ఆగస్టు 15వ తేదీ తల్లికి వందనం కార్యక్రమం అమలు కాదా? ఆగస్టు 15వ తేదీ తల్లికి వందనం కార్యక్రమాన్ని గురించి ఏమీ మాట్లాడకపోయినా తల్లికి వందనానికి సంబంధించి అమలు కానటువంటి పథకానికి సంబంధించినటువంటి శకటాన్ని ప్రదర్శించినటువంటి గొప్ప అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షుడు ఎవడన్నా ఉన్నాడంటే అది మాత్రం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి. ఎందుకంటే అసలు పథకమే లేదు, దాని ఊసే లేదు, కానీ దాని శకటం మాత్రం ఈరోజు తల్లికి వందనం శకటాన్ని మాత్రం ప్రదర్శించారు.